Hello everyone, welcome to Next IT Career. This is Anusha, Tosca Trainer. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఫ్రేమ్వర్క్ యు ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ లైక్ టోస్కా ప్రాజెక్ట్. ఓకే, మీరందరూ టోస్కాలో వర్క్ చేస్తున్నాము అని చెప్పి మనం ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటాం కదా. సో ఐ వర్క్ ఆన్ టోస్కా ఆటోమేషన్ అని చెప్పేసి. సో మీరు టోస్కాలో వర్క్ చేస్తున్నట్లయితే ఏ ఫ్రేమ్వర్క్స్ ని మీరు యూజ్ చేస్తున్నారు, వాట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ యు ఆర్ యూజింగ్. సో మనం ఆటోమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అనమాట. ఇవి ఏ ఆటోమేషన్ లో వర్క్ చేస్తున్నా, నాట్ ఓన్లీ టోస్కా, సెలీనియం లో వర్క్ చేస్తున్నా ఆర్ క్యూటీపీ లో వర్క్ చేస్తున్నా, ఎనీ టైప్ ఆఫ్ ఆటోమేషన్, ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్ లో వర్క్ చేస్తున్నా కానీ మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా, అంటే చాలా చాలా ఫ్రీక్వెంట్ గా మనం ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఈచ్ సెలీనియం లో ఒక ఫ్రేమ్వర్క్ ఫాలో అవుతారు అండ్ క్యూటిబ్ లో ఒక ఫ్రేమ్వర్క్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. సో పాయింట్ ఏంటి అంటే టోస్కాలో ఎలాంటి ఫ్రేమ్వర్క్ ని యూజ్ చేస్తున్నారు, అంటే డెవలప్మెంట్ ఏమన్నా సపరేట్ గా చేయాలా అనేది క్వశ్చన్ అన్నమాట. విచ్ ఫ్రేమ్వర్క్ అంటే ఎలాంటి ఫ్రేమ్వర్క్ మీరు యూజ్ చేస్తున్నారు మీ టోస్కా ప్రాజెక్ట్ లో అని అడుగుతారు. అంటే ఇది కైండ్ ఆఫ్ సినారియో అన్నమాట. మన ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేశారు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సినారియో. సో టోస్కా అనేది డిఫాల్ట్ గా మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. టోస్కా ఇస్ ద మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. టోస్కాని మనం మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఎందుకు మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ అంటారు అంటే దిస్ ఈజ్ మోడల్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. మోడల్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. ఎందుకు మోడల్ బేస్డ్ అన్నారు అంటే మనకి టోస్కాలో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి, ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్, ఈ సెక్షన్స్ అన్ని ఒక మోడల్ వైజ్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మోడల్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్ అని కాల్ చేస్తారు. ఓన్లీ మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ ఏనా? సో దిస్ మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇన్బిల్డ్. సో ఇన్బిల్డ్ గా మనకి ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసి ఉంచారు ట్రైసెంటిస్ వాళ్ళు. ఓకే, సో ఇంకా ఏమైనా ఫ్రేమ్వర్క్స్ చేయొచ్చా అంటే ఎస్. సో ఇక్కడ మనం సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద టోస్కాలోనే టెస్ట్ కేస్ డిజైనింగ్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ టెస్ట్ కేస్ డిజైనింగ్ సెక్షన్ ని యూజ్ చేసుకొని మనం ఫ్రేమ్వర్క్స్ ని డిజైన్ చేయొచ్చు. ఏమేమి ఫ్రేమ్వర్క్స్ చేయొచ్చు అంటే డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ చేయొచ్చు, అండ్ కీవర్డ్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ చేయొచ్చు. డేటా డ్రివెన్ అండ్ కీవర్డ్ డ్రివెన్ అండ్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. సో ఈ ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిజైనింగ్ ద టెస్ట్ డేటాని ఎలా డిజైన్ చేస్తాము అని మీనింగ్. ఓకే, ఫ్రేమ్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫేస్ చేస్తుంటే టోస్కా అనేది మాడ్యులర్ ఫ్రేమ్వర్క్. సో ఇట్ ఈస్ ఎ మోడల్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. సో టోస్కాలో మనం డేటా డ్రివెన్, కీవర్డ్ డ్రివెన్, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్స్ ని డెవలప్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ కేస్ డిజైన్ సెక్షన్. టెస్ట్ కేస్ డిజైనింగ్ సెక్షన్ యొక్క హెల్ప్ తీసుకొని మనం వీటిని డెవలప్మెంట్ చేయొచ్చు అని మీనింగ్. ఓకే, సో ఇఫ్ యూ ఫేస్ దిస్ ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. సో సెలీనియం వాళ్ళని అడుగుతారు, క్యూటీపీ వాళ్ళని అడుగుతారు. ఎవరైతే ఆటోమేషన్ అని చెప్తున్నారో ఆటోమేషన్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్రేమ్వర్క్. ఎలాంటి ఫ్రేమ్వర్క్ మీరు యూజ్ చేస్తున్నారు, కుకుంబర్ ఫ్రేమ్వర్క్, ఇలా చాలా చాలా ఉంటాయి. నేను ఓన్లీ ఇక్కడ ఆటోమేషన్ టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐ టెల్ టోస్కా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాడ్యులర్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. మనం టోస్కా టెస్ట్ కేస్ డిజైనింగ్ ని యూజ్ చేసుకొని డేటా డ్రివెన్, కీవర్డ్ డ్రివెన్ అండ్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్స్ కూడా డెవలప్మెంట్ చేయొచ్చు. ఇంతవరకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఇలా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ పింగ్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. Bye.